ఇది బడ్జెటా లేకపోతే మేనిఫెస్టోనా ప్రజలకైతే క్లారిటీ రాలేదు. అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, మొదలు పెట్టేస్తాం అన్నట్టుగా మాట్లాడారు. చేసేస్తాం, ఇచ్చేస్తాం, మొదలు పెట్టేస్తాం ఇలాంటి మాటలన్నీ మేనిఫెస్టోలో చెప్పే మాట, ఎన్నికలప్పుడు చెప్పే మాట. బడ్జెట్ అంటే స్పష్టత ఉండాలి, బడ్జెట్ అంటే కేటాయింపులు ఉండాలి. కానీ ఈ బడ్జెట్ లో స్పష్టత లేదు, కేటాయింపులు లేవు. అందుకే ఇది బడ్జెట్ కంటే కూడా మేనిఫెస్టో పోలికలే దీనికి ఎక్కువ. ద మ్యాథ్ ఇస్ వెరీ సింపుల్. చంద్రబాబు గారు చాలా గొప్పగా చెప్పుకున్న సూపర్ సిక్స్ కు అమలు చేయాలి అంటే దాదాపుగా ప్రతి సంవత్సరము 1,20,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది అని ఒక అంచనా. మరి చంద్రబాబు గారు కనీసం పావు వంతు కూడా చేసినట్టుగా కనిపించడం లేదు. చంద్రబాబు గారి మహిళా శక్తి ప్రతి నెల 1,500 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది. మహిళా శక్తి విమెన్ ఏజ్డ్ బిట్వీన్ 18 to 59 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. 1 కోటి మంది మహిళలను లెక్కేసుకున్నా కూడా నెలకే 1,500 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది. ఇంకా 5 నెలలు ఉంది. ఈ 5 నెలలు వేసుకున్నా కూడా 7,500 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే స్కీమ్. కానీ చంద్రబాబు గారు దీనికి రూపాయి కూడా కేటాయించలేదు. తల్లికి వందనం 80 లక్షల మంది బిడ్డలు లెక్కేసుకుంటే, ఎందుకంటే చంద్రబాబు గారు ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురున్నా నలుగురున్నా 60,000 ఇస్తానని చెప్పాడు. నలుగురు బిడ్డలుంటే ఆ తల్లికి 60,000 రూపాయలు వస్తుందని చెప్పాడు. ఆ లెక్కన 80 లక్షల మంది బిడ్డల్ని వేసుకున్నా 15,000 రూపాయలు పర్ హెడ్ పర్ చైల్డ్ వేసుకున్న 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే స్కీమ్. దీనికి చంద్రబాబు గారు కేటాయింపులు చేసింది మాత్రం కేవలం 2,491 కోట్లు. మరి చంద్రబాబు గారు ఏ బేసిస్ మీద ఈ ఫిగర్ కు వచ్చారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే అందరికీ ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు గారికి లేదా? ఫ్రీ బస్సు 30 లక్షల మంది మహిళలు ప్రతిరోజు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. వీళ్లకు ఫ్రీ బస్సు ఇవ్వాలి అని చంద్రబాబు గారికి ఇంతవరకు కూడా అనిపించలేదు. ఆఖరికి బడ్జెట్ లో కూడా అనిపించలేదు. ఎందుకని అడుగుతున్నాం. పక్క రాష్ట్రాలలో తెలంగాణలో, కర్ణాటకలో అమలు అవుతున్న స్కీము వాళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకరైతే వారం రోజులు, ఒకరైతే నెల రోజుల్లోనే అమలు చేస్తున్న స్కీము చంద్రబాబు గారికి మాత్రం వీళ్ళ బటం లేదు. 30 లక్షల మంది మహిళలకు సంబంధించిన విషయం ఇది. వాళ్ళ భద్రతకు కూడా సంబంధించిన విషయం ఇది. నెలకు దాదాపు 450 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది. ఇంకా 5 నెలలు నెక్స్ట్ బడ్జెట్ వచ్చేంత వరకు 5 నెలలు వేసుకున్నా కూడా కనీసం దాదాపుగా 4,000 కోట్లు 2,000 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది. ఆ మాత్రం కూడా చేయబుద్ధి కాలేదు చంద్రబాబు గారు. అన్నదాత సుఖీభవ 52 లక్షల మంది రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. కేంద్రం ఇచ్చేది పోగా చంద్రబాబు గారి రాష్ట్ర బడ్జెట్ మీద కనీసం 7,800 కోట్ల రూపాయలు చూపించాల్సి ఉంది. దీనికి 4,500 కోట్లు మాత్రమే చూపించారు చంద్రబాబు గారు. మరి ఇది ఏ బేసిస్ మీద ఇచ్చారో చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి. నిరుద్యోగ వృత్తి, ఇది కూడా నిరుద్యోగం అన్నది మన రాష్ట్రానికి చాలా పెద్ద సమస్యగా మారింది. ఉద్యోగాలు రావటం లేదు, బిడ్డలు అల్లాడిపోతున్నారు. కనీసం నిరుద్యోగ వృత్తంగా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. కనీసం 50 లక్షల మంది 3,000 రూపాయలు వేసుకుంటే కూడా కనీసం ఈ నెక్స్ట్ 5 నెలల్లోనే 7,500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కనీసం రూపాయి కూడా కేటాయించలేదు చంద్రబాబు గారు. ఇళ్ల విషయానికి వస్తే 40 లక్షల ఇల్లులు కట్టిస్తానన్నాడు చంద్రబాబు గారు రాబోయే 5 సంవత్సరాలలో. అంటే సంవత్సరానికి 8 లక్షల ఇల్లులు. 8 లక్షల ఇల్లులు 2 సెంట్లలో 4 లక్షల రూపాయలు పెట్టి కట్టిస్తానన్నాడు చంద్రబాబు గారు. దీనికి కావాల్సిన డబ్బు 32,000 కోట్ల రూపాయలు. కేటాయించింది మాత్రం కేవలం 4,000 కోట్ల రూపాయలు మాత్రమే. మరి చంద్రబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇల్లులు అవంతకవే ఏమైనా పుట్టుకొస్తాయా భూమిలో నుంచి? మాకైతే అర్థం కావటం లేదు. 3 సిలిండర్లు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ప్రతి కుటుంబానికి ఉచితంగా. 1,54,00,000 కుటుంబాలు ఉంటే 3 సిలిండర్లు పర్ ఫ్యామిలీ వేసుకున్న 4,000 కోట్ల రూపాయలు అవుతుంది సంవత్సరానికి. చంద్రబాబు గారు కేటాయించింది మాత్రం 900 కోట్లు మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక డ్రైవర్స్ వెల్ఫేర్ స్కీమ్ అట. చంద్రబాబు గారు 3 లక్షల మందికి గాను 15,000 రూపాయలు ఇస్తారన్నాడు. దీనికి ఖర్చు అయ్యేది 400-500 కోట్ల రూపాయలు. కానీ 1 రూపాయి కూడా కేటాయింపు చేయలేదు చంద్రబాబు గారి ప్రభుత్వం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఐఆర్ కింద 10 లక్షల మందికి 10% పర్ ఎంప్లాయీ వేసుకున్న 2,500 కోట్ల రూపాయలు. రూపాయి కూడా కేటాయింపు చేయలేదు చంద్రబాబు గారు. 0 వడ్డీకే రుణాలు 83 లక్షల మందికి వేసుకున్నా కూడా కనీసం 5,000 కోట్ల రూపాయలు కావాలి. చంద్రబాబు గారు కేటాయింపులు చేసింది మాత్రం 2,050 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా ఉంది.
చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు గెలవడానికి మాత్రమే మీరు వాగ్దానాలు ఇచ్చారా? అవి నిలబెట్టుకునే ఉద్దేశం మీకు లేదా? ఇప్పటికే చంద్రబాబు గారు 17,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిల కింద జనాల నెత్తిన మోపారు. మీకు వైసీపీకి ఏమిటి తేడా? 5 సంవత్సరాలలో వాళ్ళు 35,000 కోట్ల రూపాయలు ప్రజల్ని పిండి వసూలు చేస్తే ఇప్పుడు మీరు కూడా ప్రజల రక్తం పిండడానికి సిద్ధపడలేదా? 17,000 కోట్ల రూపాయలు అంటే ఇది సామాన్యమైన భారం కాదు. కనీసం ప్రతి ఇంటికి వచ్చే పవర్ బిల్లులో 40% హైక్ ఉండబోతుంది. మరి చంద్రబాబు గారు కేటాయింపులు చేసేటప్పుడు వీటి గురించి ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? బీజేపీతో మీరు స్నేహం కొనసాగిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని మీరు అక్కడ కేంద్రంలో నిలబెట్టి ఉన్నారు. ఈ రోజు మోడీ గారు అధికారంలో ఉన్నారు అంటే ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన బలం, మీరు ఆయనకి ఇచ్చిన బలం. ఇది ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అయినా కూడా మన రాష్ట్రానికి ఏది చేయకపోయినా కూడా మోడీ గారు మన రాష్ట్రానికి ఒక గుర్తున్నా ఇచ్చినా కూడా చంద్రబాబు గారు మాత్రం నెత్తిన పెట్టుకున్నారు మోడీ గారు. ఎందుకు అని అడుగుతున్నాం. బడ్జెట్ లో సూపర్ 6 కేటాయింపులు లేకపోగా కనీసం ఈ పవర్ బిల్లు అడిషనల్ గా కాపాడతారు అనుకుంటే కనీసం ఇది కూడా చెప్పలేదు చంద్రబాబు గారు. ఇంకా లిక్కర్ మీద ఇంకా అదనంగా 10,000 కోట్ల రూపాయలు సంపాదిస్తారట. అంటే ఇప్పటికే బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయి. ఇంకా ఇది యథావిధిగా కంటిన్యూ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ డబుల్ అవ్వబోతున్నాయి. ఇది ప్రజల బడ్జెట్ కానే కాదు. ఇది ప్రజల కోసం రూపొందించిన బడ్జెట్ కానే కాదు. ప్రజలను ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు. ప్రజలతో ఓట్లేపించుకోవడానికి ఏం చెప్పాలనో మేనిఫెస్టోలో అది చెప్తున్నారు. ఎన్నికలప్పుడు ఆ వాగ్దానాలు ఇస్తున్నారు. ముందు వెనక ఆలోచించకుండా ఇస్తున్నారు. చంద్రబాబు గారికి తెలియదా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది వైసీపీ ప్రభుత్వం అని? 11 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం మీద అప్పుల భారం ఉంది అని? ఇవన్నీ తెలిసే కదా వాగ్దానాలు ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, ఓట్లు వేయించుకున్న తర్వాత, మీరు గెలిచిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరే కాదు బీజేపీ పార్టీని కూడా మీరు అధికారంలో అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంత అన్యాయం చేయడం భావ్యం కాదు. ఇది ప్రజల బడ్జెట్ కానే కాదు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది.